కార్మికుల మీద ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ మీద కార్మికులు. ప్రొడ్యూసర్ల మీద కార్మికులు చేసే ఇవన్నీ కరెక్ట్. ఒక తెలుగు మూవీ తమిళ్లో రిలీజ్ అయితే ఆ రేట్లు ఉండటం లేదు. తమిళ్ మూవీ తెలుగుకి వచ్చింది అంటే డబల్ రేట్లు ఉంటుంది. చెప్పేసా కదా ముందే రేట్లు పెంచాలని చెప్తున్నా కదా, దాని గురించి డిస్ప్యూట్ లేదు. వార్ 2 అనే మూవీకి అక్కడ 175 రూపీస్ తీసుకున్నారు, 180 రూపీస్ తీసుకున్నారంటే ఇక్కడ నిజంగానే 450 ఉంది సార్. అదే వార సినిమాకి నైట్ షో వచ్చేసరికి 1200, 2000 కూడా ఉంటుంది. సో పొద్దునకి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి రేటు మారుతుంది. తర్వాత థియేటర్స్కి జనాలు రావడం లేదు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు సార్. మరి మనం అటువంటి సినిమాలు తీయలేకపోతున్నాం. మన సినిమాలు ఎందుకు చూడట్లేదు? నేను బాధపడిపోతున్నాను. నేను ప్యాషన్తో తీస్తే ఓటీటీకి ఎందుకు అమ్ముతున్నావు? సినిమా తీసి రిలీజ్ చేయి, ఆడియన్స్ దాకా అమ్ము. ఒక ఆడియన్స్ కనుక బాయ్కాట్ చేస్తే ఎట్లా ఉంటుంది సార్? హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. తెలుగు ఆడియన్స్కి సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చిని సొమ్ము చేసుకుంటున్నారు అంటూ ప్రొడ్యూసర్స్ మీద కార్మికులందరూ తిరగబడుతున్నారు. కార్మికుల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మేమెందుకు ఆచరించాలి అన్నట్లుగా ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు. వేతనాలు పెంచడానికి రెడీగా ఉన్నామంటూనే ఈ మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రోపగాండాస్ అన్నిటికీ కూడా మనకి ఒక అవగాహన, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? చాలా రోజులు అయింది సార్ సినిమాలకి, మిమ్మల్ని దూరం పెరిగిపోయింది సార్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా చూస్తూ ఉండుంటారు కదా, ఎలిగేషన్స్ కానీ కార్మికుల మీద ప్రొడ్యూసర్స్ మీద కార్మికులు, ఇట్లాగా జరుగుతుంది సార్. ఎండ్ ఆఫ్ ద డే షూట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఏమి షూట్సే జరగడం లేని పరిస్థితికి వచ్చేసింది. దానిపై ఏమంటారు? ప్రొడ్యూసర్ల మీద కార్మికులు చేసే ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా. ప్రొడ్యూసర్లు రేటు పెంచలేదు అనేది వరకే కరెక్ట్, మిగిలిన వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరికి ఎంత ఇచ్చారు, ఎవరికి ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి సంబంధం లేని మ్యాటర్. నా డబ్బులు నాకు ఇచ్చావా లేదా, లేకపోతే నాకు జీతం తాగట్లేదు పెంచు అనే వరకు హక్కు మనకుంది కార్మికుడికి. అంతేగాని నిర్మాత నువ్వు వాళ్ళని పెట్టావా, వాళ్ళకి ఎంత ఇస్తున్నావు, వీళ్ళకి ఎంత ఇస్తున్నావు అని అడిగే హక్కు వీళ్ళకి లేదు. అది వీళ్ళ సైడ్ నుంచి. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి జీతం పెంచాల్సిందే వాళ్ళు కంపల్సరీగా. అయితే వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి, వీళ్ళ బాధ్యత ప్రకారం వీళ్ళు వచ్చి పనిచేయాలి. ఎవరిని పెట్టుకోవాలో వాళ్ళకి హక్కు ఉంటుంది, ఎంతమందిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి. సో వీళ్ళు ఫెడరేషన్ వర్కర్స్ని పెట్టుకోవడానికి మొదట్లో సినిమా కార్మికులు చాలా తక్కువ ఉండేవారు కాబట్టి అసోసియేషన్స్ పెట్టి వాళ్ళకి నేర్పించేసేవారు. ఇప్పుడంటే ఎక్కువ ఎబ్బడిదబ్బడిగా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఎవరినైనా పెట్టుకోవాలి అంటారు. బట్ ఆల్ సెట్ అంటే మీకు స్కిల్ ఉన్న వాళ్ళు కావాలంటే ఫెడరేషన్లోకి రావాల్సిందే. ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత స్కిల్ ఉంటుంది. కొంతమంది స్కిల్ లేదంట, స్కిల్ లేని వాళ్ళు ఇన్ని సినిమాలు ఎట్లా చేస్తామో చేయలేం కదా. సో వీళ్ళ మీద ఏదో అక్కస్తో స్కిల్ లేదు అయ్యి అంటాం కరెక్ట్ కాదు. బట్ వాళ్ళు చెప్పే చాలా కొన్ని కారణాలు కరెక్ట్. ఏంటంటే మేము ఎంతమందిని పెట్టుకోవాలి వాళ్ళు చెప్తున్నారు, ఎవరిని పెట్టుకోవాలి వాళ్ళు చెప్తున్నారు. దే హ్యావ్ నో రైట్ టు సే దట్. ఎవరిని పెట్టుకోవాలి, ఎంతమందిని పెట్టుకోవాలి అది చెప్తాను లేదు. ఇప్పుడు ఫెడరేషన్లో ఒక అసోసియేషన్లో మన ఇద్దరం ఉన్నాం అనుకోండి, ఎవరో నన్ను పెట్టుకుంటానంటే నన్ను పెట్టుకుంటాను, నువ్వు లేదు నిన్ను పెట్టుకోమంట అని ఫెడరేషన్ యూనియన్ చెప్పడం తప్పదు. అదే యూనియన్ నిన్ను పెట్టుకుంటాను వస్తే కాదు ఆ అమ్మాయికి ఏమి రాదు, ఈయన చాలా సీనియర్, ఈయన పెట్టుకోండి అని చెప్పి హక్కు కూడా లేదు వాళ్ళకి. ఇద్దరు మెంబర్లు కాబట్టి ఎవరినైనా పెట్టుకోవచ్చు వాళ్ళు. సో కార్మికులు బేసిక్గా అంటుంది ఏంటి అంటే 3 years బ్యాక్ ఏదైతే అగ్రిమెంట్ అయిందో అది ఓకే చెప్పేసా కదా ముందే రేట్లు పెంచాలని చెప్తున్నా కదా, దాని గురించి డిస్ప్యూట్ లేదు. డిస్ప్యూట్ పెంచాల్సింది. ఎంత తగ్గిస్తారో కొంచెం పర్సెంటేజ్ 5% తగ్గించవచ్చు, 10% తగ్గించవచ్చు, అది వేరే సంగతి. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్లో బట్టి ఉంటుంది. బట్ పెంచడం కంపల్సరీ. ఓకే సార్, ఇప్పుడు మన తెలుగు మూవీకి వేరే భాషకి వెళ్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు మూవీ తమిళ్లో రిలీజ్ అయితే ఆ రేట్లు ఉండటం లేదు. తమిళ్ మూవీ తెలుగుకి వచ్చింది అంటే డబల్ రేట్లు ఉంటుంది. ఇదంతా ప్రొడ్యూసర్స్ చేస్తున్న మాయా అన్నట్టుగా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ టికెట్ రేట్లు అంటున్నారు మీరు? అవునండి, అవును. టికెట్ రేట్లు అంటే ప్రొడ్యూసర్ చేస్తానికి ఏముంది, టికెట్ రేట్లు గవర్నమెంట్ రేట్ ఇస్తే పెట్టుకుంటారు. అడగటం వాళ్ళ హక్కు కదమ్మా, వ్యాపారం ఇది. వాళ్ళకి రేట్ ఎవరో ఇస్తారంటే అడుగుతారు. ఇప్పుడు ఇవాళ ఉంది, రేపు 2 సినిమాలు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలకు రేట్లు పెంచుతారని చెప్పారు. 183 అక్కడ ఉంది, 453 అని యూట్యూబ్లో అన్ని చోట్ల పెట్టారు.
మళ్ళీ ఇప్పుడే మెసేజ్ వచ్చింది, లేదు పెంచట్లేదు, 295కే అమ్ముతారు అన్నారు. మరి నేను నరసింహ 150కే చూసాం మొన్న. మరి 150కి నరసింహ చూస్తే అది డబ్బింగ్ సినిమానే కదా, మరి ఇది 150 ఉండాలి కదా, 295 ఎందుకు ఉంది నాకు తెలియదు. అంటే నేను జనరల్గా పెద్ద థియేటర్కి వెళ్ళలేదు కాబట్టి ఎవరు అడిగితే, నీలాంటి వాళ్ళని అడిగితే మార్కెట్లో అన్ని సినిమాలకి 295 ఉందండి అన్నారు. మరి 150కి ఎట్లా చూపించారు? నేను పీవీఆర్లో చూసాను, టికెట్ కూడా ఉంది నా దగ్గర, మొన్నే చూసే టికెట్ సినిమా. నరసింహ 150కి చూపించారు, మరి వాళ్ళు తగ్గిస్తున్నారా? ఈ కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓకే, కానీ నిజంగా మీరు అన్నట్లు ఆ వారే నడుస్తుంది సార్ బయట. ఇప్పుడు వార్ 2 అనే మూవీ రాబోతుంది, కూలీ అనే మూవీ రాబోతుంది. కూలీ తమిళ నుంచి వచ్చిందంటే వార్ 2 హిందీ నుంచి వస్తుంది. ఇద్దరు దాంట్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి అక్కడ కూడా ఒకే రేట్ ఉండాలి, కానీ అక్కడ వేరే రేట్ ఉంటుంది, ఇక్కడ మాత్రమే ఎక్కువ అంటే ఉంటుంది. ఏ స్టేట్కి ఆ స్టేట్ రేట్ ఉంటుందమ్మా, అక్కడ ఉన్న రేట్ ఇక్కడ ఉండాలని రూల్ ఏం లేదు. మన స్టేట్లో ఏం ప్రివేల్ అవుతున్నాయో రేట్లు ఆ రేట్లు ఉంటాయి. ఆ స్టేట్లో ఏం, ఇప్పుడు కేరళలో 125 రూపాయల మల్టీప్లెక్స్ రేటు, తమిళనాడులో 150 రూపాయలు, మన దగ్గర 200 300 ఉందట, లేకపోతే 295 చూపిస్తున్నారు కదా అన్ని. సో 295 ఉంది, 295 ఉండాలి, ఎంత తగ్గిస్తారు? ఇప్పుడు పీవీఆర్ లాంటి ఒక మల్టీప్లెక్స్ని తీసుకున్నాము అంటే అక్కడ వార్ 2 అనే మూవీకి అక్కడ 175 రూపీస్ తీసుకుంటున్నారు, 180 రూపీస్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ నిజంగానే 450 ఉంది సార్. లేకపోతే ఇంత లేదు లేదు. ఇప్పుడు బాంబేలో ఎప్పుడు వేరియబుల్ రేట్స్ అమ్మా. బాంబేలో మీకు ఒక రేట్ ఉందని లేదు. బాంబేలో ఎర్లీ మార్నింగ్ షో ఉంటుంది, 400 రూపీస్ 300కే ఉంటుంది, మీరు 450 దాకా వెళ్ళారు. అదే వార సినిమాకి నైట్ షో వచ్చేసరికి 1200 2000 కూడా ఉంటుంది. అంటే అక్కడ వేరియబుల్ రేట్స్ ఉన్నాయి థియేటర్స్లో. సో పొద్దునకి మధ్యాహ్నానికి సాయంత్రానికి రేటు మారుతుంది, థియేటర్కి రేటు మారుతుంది. వాళ్ళకి దే హ్యావ్ గాట్ దట్ వేరియబుల్ ఫెసిలిటీ అనమాట ఆ స్టేట్లో. ఇది బెంగళూరులో ఉంది, బట్ బెంగళూరులో నిన్న మొన్న అక్కడ కూడా జీవో ఇచ్చారు, మినిమం రేట్ 175కి అమ్మాలి, మ్యాక్సిమం రేట్ 175కి అమ్మాలని మొన్న ఏదో జీవో వచ్చిందా అన్నారు. నిజమాబద్దా నాకు తెలియదు. ఓకే, ఒకవేళ అది కర్ణాటకలో వచ్చిందే అనుకుంటే మరి తెలుగులో కూడా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? వస్తే బాగుంటుందండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా అసెంబ్లీలో, మేము పెంచము పెరగకూడదని. ఆ తర్వాతే కదా సార్ మరి కొత్త మూవీస్ వచ్చింది, మళ్ళీ ఆ తగ్గిస్తారు. తర్వాతనే కదా సార్ హరిహర వీరమల్లు వచ్చింది. మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. హరిహర వీరమల్లు ఏంటి, అంతకు ముందు గేమ్ చేంజర్ కూడా ఇచ్చారు కదా. అంటే స్టేట్మెంట్ ఇప్పుడు అసెంబ్లీలో ఇక్కడ నుంచి సినిమా ఇవ్వను అని చెప్పారు ఆయన, చీఫ్ మినిస్టరు. ఆయన అంత గ్యారంటీగా అసెంబ్లీలో, బయట చెప్పడం వేరు, అసెంబ్లీలో చెప్పడం వేరు. అసెంబ్లీలో చెప్పడం అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎ జీవో. మరి ఎందుకు ఇస్తున్నారు ఏంటి ఆయన వీక్నెస్ మనకు తెలియదు. వాళ్ళకి ఏముందో గవర్నమెంట్కి అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్కి కొంతమంది పవర్ యూస్ చేసుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ని యూస్ చేసుకొని అలాగా ఎదుగుతున్నారు చిన్న ప్రొడ్యూసర్స్. అట్లా పవర్ అంటే చీఫ్ మినిస్టర్ కంటే పవర్ఫుల్ ఎవడన్నా ఉంటాడా స్టేట్లో? చీఫ్ మినిస్టర్ మీద పవర్ ఉపయోగిస్తారు వెళ్ళి, ఏదో వాళ్ళ కారణాలు మనకు తెలియదు, అన్లెస్ మనం వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేది తప్ప తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే భారం మాత్రం ఆడియన్స్ మీద పడుతుంది. అంటే మనం ఊరికి భారం ఆడియన్స్ మీద పడుతుంది అంటాం. ఆడియన్స్ వెళ్తున్నారు కదా రేటు పెట్టి, మనకి భారం అయితే మనం మానేద్దాం. ఎందుకో సరే నిజంగా పెట్టడం తప్పు 100%. అట్లాగే జనం వెళ్ళటం కూడా మానేస్తున్నారు కదా. ఇంకా దాని మీద పెద్దగా మనం చర్చించి ఏం చేస్తాం? అన్యాయం అనేది వరకు చెప్తాం, అంతకు మించి ఎక్కువ మనం మాట్లాడతాం అనవసరం కదా. ఏదైనా ఒక మూవీ వచ్చింది అంటే అది 3 to 4 వీక్స్లో ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చేస్తుంది సార్. అది ముందే చేసుకుంటున్న డీల్, ఒక ప్రొడ్యూసర్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి ముందే జరుగుతున్న డీల్. దాన్ని ఆపకుండా లేదంటే దాంట్లో ఏమన్నా ముందు మాట్లాడుకోకుండా తర్వాత థియేటర్స్కి జనాలు రావడం లేదు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు సార్. ఏం రావట్లేదమ్మా. నిన్న ఇప్పుడు నరసింహ సినిమా ఆడుతాను కదా, మొన్న సండే 20 కోట్లు ఉంది. ఫస్ట్ డే అంతా 1,75,00,000 అది. మొన్న థర్డ్ సండే అనుకోండి, థర్డ్ సండేనా సెకండ్ సండేనా దానికి మరి మన 20 కోట్ల పైన చేసింది. అది పెరుగుతున్నాయి కదా కలెక్షన్లు. మరి రోజుకి ఎన్ని 20 ఇంతలు పెరగటం, అది రూపాయి కాదు, ₹10 కాదు, ఏదో 10 లక్షలు 20 లక్షలు పెరగటం కాదు. ఎక్కడ 175, ఎక్కడ 23 crores. ఆ మూవీ పక్కన పెట్టండి సార్. అది కూడా అది ఎందుకు పక్కన పెట్టాలి? అది మన తెలుగు నుంచి డైరెక్ట్ గా రాలేదు కదా సార్. తెలుగు నుంచి డైరెక్ట్ గా రాలేదు. రాకుండా 150 రూపాయలకి అమ్ముతూ కూడా టికెట్ అంత రేట్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. మరి మనం అటువంటి సినిమాలు తీయలేకపోతున్నాం. మన సినిమాలు ఎందుకు చూడట్లేదు? మనకు సినిమా చూస్తే ఓటీటీ వాళ్ళు లేరు కదా అప్పుడు కూడా. ఆడే సినిమాని ఎందుకు వేస్తారు వీళ్ళు? మనం అసలు ముందు కాన్ఫిడెన్స్, ఇప్పుడు ఆ సినిమాని ఎందుకు చెప్తున్నాం అంటే
ఆ సినిమా కూడా పాపం 20, 30, 40 అదో పెట్టుంటారు. ఏమీ లేకుండా అది పెడతాం కూడా చాలా ఎక్కువే కదా. ఆ పెట్టిన వాళ్ళు కగ్గుర్తిగా ఓటీటీకి అమ్మేసుకుని ఉండొచ్చు కదా. అమ్ముకున్నారో లేదో నాకు తెలియదు. అమ్మి 4 వారాలకు వస్తుంది, 5 వారాల కంటే ఈ టికెట్ ఇంత ఉండదు రేట్, టికెట్ సేల్. సో అది మనం కూడా అమ్మకూడదు, అమ్మకుండా చేసుకోవచ్చు కదా. అంటే అంతంత డబ్బులు పెడతాం, అంతంత డబ్బులు అంటే మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ పోయాం. పెంచుకుని ఆ పెంచిన దాని మీద మనం సేవ్ అవ్వాలంటే ఓటీటీకి అమ్మాల్సి వస్తుంది. ఓటీటీకి అమ్మాలంటే ఓటీటీ వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ కండిషన్స్ వాళ్ళు పెట్టారంటే అసలు నువ్వు ఓటీటీ కోసం సినిమా తీయటం అనేది కొత్తగా మొదలెట్టారు. ఓటీటీలో నా డబ్బులు సంపాదించుకోవాలనుకుని మీరు అనుకుంటున్నారు. అప్పుడు దాన్ని మళ్ళీ గొనగటం ఎందుకు? మేము ఓటీటీకి అమ్మేసాము, ఓటీటీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వు దానికోసం ప్రిపేర్ అయ్యి దిగుతున్నావు. ఓటీటీ వాడు నీ డబ్బులు సేవ్ చేస్తున్నాడు, లేకపోతే నీకు లాభం ఇస్తున్నాడు. సో వాళ్ళు చెప్పినట్టు నువ్వు తీయాల్సిందే. నేను బాధపడిపోతున్నాను, నేను ప్యాషన్తో తీస్తే ఓటీటీకి ఎందుకు అమ్ముతున్నావు? సినిమా తీసి రిలీజ్ చేయి, ఆడియన్సాక అమ్ము, అది లేదు మళ్ళీ. సో ప్రొడ్యూసర్ దగ్గర అయితే 2 టంగ్ వార్ నడుస్తున్నట్లుంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు పక్కన ఓటీటీలకి ఇస్తుంది వాళ్ళే, ఇంకొక పక్కన జనాలు థియేటర్స్కి రావడం లేదు అని చెప్తుంది వాళ్ళే, ఇంకొక పక్కన కరెక్ట్ జీవోస్ తెచ్చుకొని రేట్లు పెంచుకుంటున్నది వాళ్ళే. ఎట్లా చూసుకున్నా ఆడియనే దెబ్బ పడుతుంది. సో ఆడియన్కి దెబ్బనమ్మా, ఆడియన్కి ఎప్పుడు దెబ్బే ఉంటుంది. బట్ ఆడియన్స్ది కూడా తప్పు ఉంది కదమ్మా. ఇప్పుడు అంత రేట్లోనే వెళ్తున్నారు. మనం మాట్లాడితే పాప్కార్న్ రేట్ అంటాం, పాప్కార్న్ అక్కడ కొంటున్నాము. మనం కొంటున్నాం కాబట్టి ఇప్పుడు కొంట మానేయండి, మొత్తం ఎందుకు తగ్గించాలి చూద్దాం. మనం సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి, సింగిల్ స్క్రీన్కి వెళ్ళరు మనాళ్ళు. సింగిల్ స్క్రీన్లో తక్కువ ఉంటుంది కదా పాప్కార్న్ రేటు. అక్కడ కొనము, అక్కడికి వెళ్ళము, ఇక్కడికి వెళ్తాం. సింగిల్ స్క్రీన్లో 20 రూపాయలు కూడా టికెట్ ఉంది, ఒక టికెట్ కూడా తెగదు. ఎవరు తప్పు అది? ఎవరు తప్పు? మనం ఎందుకు ఊరికి మాట్లాడితే అమ్మో అన్యాయం అయిపోయింది అంటాం. అన్యాయం మన దుర్మార్గం అని వాళ్ళు చేస్తే ఆ దుర్మార్గం చేయించుకోబడటానికి మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. వెన్ వీఆర్ రెడీ ఫర్ దట్, దెన్ వై షుడ్ యూ గ్రంబుల్ ఎట్ ఆల్? సో ఇప్పుడు ఈ గొడవలన్నీ పక్కన పెడితే ఒక ఆడియన్గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, ఒక ఆడియన్ కనుక బాయ్కాట్ చేస్తే ఎట్లా ఉంటుంది సార్? నేను వెళ్ళట్లేదు, నా వరకు నేను వెళ్ళట్లా. ఇది కూడా 150 రూపాయలు నేను వెళ్ళాను, లేకపోతే నేను టికెట్ కొనేవాడిని కాదు. నేను థియేటర్కి వెళ్ళాను, 150 రూపాయలు టికెట్ అన్నాడు, కొనుక్కున్నాను, చూశాను, వచ్చాను. ఇప్పుడు 150 కూడా లేకుండా సినిమా కావాలంటే దొరకదు కదా. నరసింహ చూశాను, వచ్చాను. సార్ మీరు చేస్తున్నప్పుడు, మీరు డైరెక్ట్ చేస్తున్న మూవీస్ కూడా మేము ఎన్నో చూస్తూ పెరిగాం సార్. సో ఆ మూవీస్ టైం అప్పుడు ఎలా ఉండేది, అండ్ ఇప్పుడు మీరు బయట సినారియోస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏముంటుందమ్మా, అప్పుడు మేము సినిమా కోసం తీసేవాళ్ళం, ఇప్పుడు బిజినెస్ కోసం తీస్తున్నారు. ఏది కరెక్ట్ అంటారు? రెండు కరెక్టే. ఇప్పుడు డబ్బులు పెరిగిపోయిన దీంట్లో ఇది కరెక్ట్. వ్యాపారం ఇప్పుడు మారిపోయింది, జనరేషన్ మారిపోయింది. ఒకనొకప్పుడు మొదట్లో సినిమాలు మొదలైనప్పుడు జమీందారులు, రాజులు తీశారు సినిమాలు, డబ్బులు ఉన్నవాళ్ళు ఆడలేదు. తర్వాత మెల్లిమెల్లిగా కొత్త ప్రొడ్యూసర్లు రావటం మొదలెట్టారు. మళ్ళీ డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చారు. తర్వాత మళ్ళీ అరకు బిజినెస్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఎక్సైజ్ బిజినెస్ వాళ్ళు వచ్చారు. అట్లా రకరకాల కాంట్రాక్టర్లు వచ్చారు. ఇప్పుడు కార్పొరేట్లు వచ్చినాయి. మారుతుంది కదమ్మా, సమాజం మారుతుంది, తరాలు మారుతున్నాయి, బిజినెస్ ఇది సిస్టమ్స్ మారిపోతున్నాయి. సో ఏది కరెక్ట్ కాదండి, ఆ రోజుకి అది కరెక్ట్, ఈ రోజుకి ఇది కరెక్ట్. సో ప్రొడ్యూసర్స్లోనే డిఫరెంట్ మళ్ళీ వేరియేషన్స్ వచ్చేసాయి సార్. అంటే ఇప్పుడు ఉంది కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛాంబర్లో ఒకళ్ళు మాట్లాడుతున్నారు, చిన్న ప్రొడ్యూసర్లను ఒకళ్ళు మీటింగ్ పెట్టారు. నిన్న ప్రసాద్ ల్యాబ్లో ఇంకొక రకమైన ప్రొడ్యూసర్లను నిన్న పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అని పెట్టిన వాళ్ళు ఏది గిల్డ్ వాళ్ళు నిజంగా చాలా పెద్ద సినిమాలు తీస్తుంది, నిజంగా ఇండస్ట్రీని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. నిన్న ప్రసాద్ ల్యాబ్లో పెట్టిన వాళ్ళు నిజంగా అమేజింగ్, వాళ్ళు చాలా గ్రేటెస్ట్ పీపుల్ నా లెక్కలో. ఎందుకంటే ఆ గిల్డ్ సినిమాలు, పెద్ద సినిమాలు వాళ్ళు చేస్తున్న టైంలో వీళ్ళు చిన్నపిల్లలు, కొత్త పిల్లల్ని నిజంగా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. అటువంటి పిల్లలు సినిమా తీసి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. వాళ్ళు మామూలు సినిమాలు తీసింది కాదు. ఆ పైన ఉన్న వాళ్ళకంటే వీళ్ళు చిన్న సినిమాలు తీసి 5 కోట్లు 10 కోట్ల సినిమాలు తీసి వీళ్ళు సూపర్ సెన్సేషనల్ హిట్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు. మరి వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళ మళ్ళీ ఎవరో చెప్తే వీళ్ళు ఊరికి వెళ్ళి మాట్లాడతాం తప్ప, వాళ్ళు అంత గొప్ప సినిమాలు తీసినాక వాళ్ళకి ఇంక భయం ఏంటి? వాళ్ళు ఇంక రేట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిజంగా తప్పులు జరుగుతున్నాయి, వాళ్ళు చెప్పిన తప్పులు చాలా ఉన్నాయి, ఆ తప్పులు సరిదిద్దేదట్టు చేయాలి తప్ప అక్కడికి పోయి మేము అన్యాయం అయిపోయాం, దేవుడు కాపాడతాడా, మేము చచ్చిపోతాం. ఎందుకు? మనం చచ్చిపోయే వాళ్ళని సినిమా తీయం కదా. మనం సినిమా తీసాం, సినిమా తీసి సంపాదించాం. బయట వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి సినిమా తీయటం భయపడుతున్న మాలాంటి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు మీరు.
నిన్నటి పర్టికులర్ గ్యాంగు అవును చాలా ధైర్యం ఇచ్చారు మా పోటీ వాళ్ళని చూసి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. నేను కాదు నాలాంటి వాళ్ళు చాలామంది. అటువంటి వాళ్ళు అమ్మో మేము చచ్చిపోతాం అన్యాయం అయిపోతాం అంటే భయం వేస్తుంది. మళ్ళీ స్టార్ట్ ఇదేంటిది వాళ్ళు అంత సక్సెస్ ఇచ్చారు కదా, ఈ తరుణంలో వీళ్ళని చూసి కదా మేము ధైర్యం తెచ్చుకున్నాం అనుకునే టైంలో వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా 100% ఆ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను, అంతకు ముందు రోజే చెప్పాను, ఆ వీడియోలో నేను పెట్టాను. నేనున్నప్పటి నుంచి ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్. అవి కంట్రోల్ చెయ్యాలి, 100% చెయ్యాలి. ఫెడరేషన్ ఒప్పుకుని తీరాలి, అంతే. ఫెడరేషన్ కాదు సార్, ఇప్పుడు మీరు అంటున్న ప్రెస్ మీట్లో కార్మికుల్ని ఉద్దేశించి మాట్లాడింది ఉంది. ఆ తర్వాత జరిగిన సెషన్ ఏంటి అంటే వాళ్ళు అంటే ప్రొడ్యూసర్స్ కొన్ని మాటలు అన్నారు సార్. ఎట్లా అంటే ఇప్పుడు మాకు యూనియన్ తరపు నుంచి మాకు ఆ రోజు ఒక షూట్ తీయాలి అంటే 4 మెంబర్స్ చాలు, కానీ 10 మెంబర్స్ నుంచి యూనియన్ నుంచి నా వీడియోలో పెట్టాను అది. నేను అంతకు ముందే పెట్టాను, 2 రోజుల ముందే నా వీడియో పెట్టాను అది. ఓకే సార్, నాకు ఎంతమంది అవసరం ఇప్పుడు ఉంది. మీరు కెమెరా తీసుకొచ్చారు, నేను మీరు రాగానే అడిగా కదా, ఒకరు రావచ్చు కదా, ఎందుకు ఇద్దరు వచ్చారని చెప్పి అడిగాను కదా. సో అవసరాన్ని బట్టి తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకు రాలేదనుకోండి, మీరు ఒక కెమెరా ఒక మనిషితో వచ్చి చేసేసుకుంటారు కదా, ఇదే వరకు అది కూడా అవుతుంది. ఇంత లైట్ సోర్స్ ఉండకపోవచ్చు, బట్ మీ కంటెంటే కదా ముఖ్యం. సో నా కంటెంట్ కోసం నేను ఇమాజిన్ చేసుకున్నట్టు నేను తీసుకునే హక్కు నాకు ఉంటుంది, ఏ ప్రొడ్యూసర్కైనా ఉంటుంది. ఆ ప్రొడ్యూసర్ని మీరు ఇంతమందిని పెట్టుకోండి అని చెప్పడం తప్పదు. ఆ హక్కు వాళ్ళకి లేదు, అసలు ఫెడరేషన్ వాళ్ళకి లేదు. అదే వాళ్ళు చెప్పారు, అది నేను అంతకు ముందే చెప్పా. వీళ్ళు నిన్న చెప్పారు, నేను 3 రోజులు ఏం చెప్పాను. గిల్డ్కి వాళ్ళు ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళకి తర్వాత ప్రొడ్యూసర్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు గిల్డ్ని అప్రోచ్ అయినప్పుడు అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తుంటే దీన్ని లేవనెత్తుతున్నారు. గిల్డ్కి సంబంధం ఉందమ్మా. గిల్డ్ ఒక రన్నింగ్ ప్రొడ్యూసర్స్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి గిల్డ్ పెట్టుకున్నారు. ఛాంబర్కి సంబంధం ఏదన్నా ఛాంబర్ మాట్లాడాలి, ఛాంబర్తోనే మాట్లాడుకోవాలి. మరి ఛాంబర్ ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు? మీరు చెప్పారంట కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన రేసింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అన్నారు, మాకు ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది అవసరం లేదు, మాకు ఈ టైం టు ఈ టైం 6 o'clock నుంచి 6 o'clock వరకు ఉంటామంటున్నారు, మాకు ఆ టైమింగ్స్ వద్దు, 9 o'clock నుంచి 9 o'clock వరకు కావాలి, ఆ టైప్లో మాకు ఏ టైం కావాలో ఆ టైం కావాలి, అవన్నీ మేము ఫెడరేషన్కి చెప్తున్నాము, కానీ అక్కడ నుంచి ఏం రాలేదు అని అన్నారు కదా సార్. ఫెడరేషన్కి చెప్తారు, ఫెడరేషన్కి చెప్పింది అన్ని జరగాలని లేదు కదా. ఎవరికి చెప్పినా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు అవుట్డోర్కి 12 గంటలు చేస్తారు. మనం అట్లా అనుకుంటే మరి ఇప్పుడు మనం ఎప్పుడు వెళ్ళని గవర్నమెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం, మనం ఎప్పుడు వెళ్ళని ఇక్కడికి ఎందుకు వెళ్ళాం, లేబర్ యూనియన్కి వెళ్తే 8 hours పని చేయమంటారు. అప్పుడు నువ్వు 12 గంటలు ఎట్ట అడుగుతావు? నువ్వు లేబర్ లా గురించి మాట్లాడుతూ లేబర్ దగ్గరికి నువ్వు వెళ్ళి లేబర్ మినిస్టర్ దగ్గరకో లేకపోతే లేబర్ దానికో వెళ్ళి ఆఫీస్కో వెళ్ళినప్పుడు, లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు 8 hours కాకుండా 12 hours గురించి ఎట్ట మాట్లాడతావు? ఇట్స్ అగెనెస్ట్ లా. నేను సినిమా వాడిని అంటే సినిమా వాడు అయితే సినిమా రూల్ చేసుకో, మరి అందుకే ఇటు 2 కావాలంటే కుదరదు కదా. ప్లస్ అది నాకు తెలియదు అంటే నేను 50 years నుంచి ఉన్నాను, నాకు ఒకటే అర్థం కాదు, 9 to 9 ఎందుకు అడుగుతున్నారు అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే 9 to 9 అంటే 9 to 6 అయ్యేసరికి చీకటి పడిపోతుంది. ఎందుకు గతంలో మేము 7 to 7, 6 to 12 hours పెట్టాం. ఓన్లీ అవుట్డోర్స్కి పెట్టారు అప్పట్లో. అవుట్డోర్ ఏంటంటే 6కి వచ్చామంటే 6 దాకా ఎండ్ ఉంటుంది కాబట్టి పెట్టుకుని చేసుకున్నాం. అందుకని అవుట్డోర్. ఇండోర్కి వెళ్ళిపోతే 9కి వస్తారు, 9కి వస్తే ఉంటుంది. అంటే ప్రొడ్యూసర్ చెప్పిన టైమ్స్ ఫాలో అవ్వాలి అన్న ఉద్దేశం. టైం ఫాలో అవుతాను, టైం కోసం ఊరికే పెట్టుకోవటం ఎందుకు? చీకటి పడ్డాక నువ్వు షూటింగ్ చేయలేవు. ఇప్పుడు మీరు మనం ఇక్కడ చేస్తున్నాం, కర్టెన్స్ తీసి చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు చీకటి పడిపోయింది, కర్టెన్స్ వేసుకోవాలిగా, అందుకని ముందు వేస్తాం మనం. ఇప్పుడు ముందు వేసుకుని చేసేటప్పుడు ఎప్పుడైతే ఎలా ఉంది, సో ముందే చేసుకుంటానికి ఎందుకు ఈ గోలంతా? పొద్దున్నే వచ్చి చేయొచ్చు కదా. ఇప్పుడు 12 hours వాళ్ళు చేస్తానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఇస్తున్న 12 hours నువ్వు చేసుకోవచ్చు కదా. నేను చెప్పిన 12 hours రావాలనుకోవటం ఎందుకు? అప్పుడు 8 hours చేసుకుని తగ్గించు. బట్ ఈ పాయింట్ నేను ఒప్పుకోను, నా పర్సనల్గా నేను ఒప్పుకోను, యాజ్ అ టెక్నీషియన్గా కూడా నేను ఒప్పుకోను, ఫెడరేషన్గా కాదు, ఒక ప్రొడ్యూసర్గా కూడా నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అది. బట్ వాళ్ళు చెప్పిన మిగతా అన్ని కండిషన్స్ కరెక్ట్. నాకు ఎంతమందిని కావాలో, ఎవరు కావాలో వాళ్ళనే పెట్టుకుని చేయాలి అనేది కరెక్ట్ పాయింట్. అది మస్ట్. అది ఉంటే ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. అంటే నీకు ఖర్చు తగ్గిపోతుంది కదమ్మా అని చెప్పాడు ఒక ఆయన. చెప్పాడు, నేను ఒక మనిషి నాకు చాలంటే 12 మందిని తీసుకొచ్చారు వాళ్ళు, 20 మందినో. అది పొద్దున ఒక ఆయన చెప్తున్నాడు, ఫోటోషూట్ చేస్తున్నారంట. ఇప్పుడు మనం చేస్తున్నాం అంటే ఫోటోషూట్ అంటే ఇంతే ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చారు, లేదా నేను ఉంటాను, ఒక మేకప్ మ్యాన్ ఎక్స్ట్రా ఉంటాడు, మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్లో ఉంటాడు, ప్లస్ ఈ రైట్లు ఉంటాయి. వాళ్ళు
లైట్లు ఉండాలి సార్, లైట్ మెన్ 10 మంది కావాలి, 8 మంది కావాలి, కెమెరా అసిస్టెంట్లు ఒక 6 కావాలి, ప్రొడక్షన్ వీళ్ళు 6 ఉండాలి. అట్లా 30 మందిని తీసుకొచ్చారంట ఫోటోషూట్కి ఆఫీస్లో. అది కూడా ఆఫీస్లో ఫోటోషూట్, బయట కూడా కాదు. మరి ఇది చాలా పించింగ్గా ఉంటుంది కదా, కోపం వస్తుంది, ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆ ప్రొడ్యూసర్కి ఎంతో హ్యూమిలియేషను. డబ్బు నాది, పైగా ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చే స్తోమత ఉందో లేదో నువ్వు ఆలోచించుకోవాలి కదా. అతనికి డబ్బులు ఇవ్వగలిగిన స్థితి ఉందా లేదా ఆలోచించుకుంటూ 30 మందిని పెట్టమంటే 30 మందితో డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఇవ్వలేడు కదా. నువ్వెవరు? నా డబ్బు నాది అయినప్పుడు నేను ఎవరిని పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి ఉంది. నువ్వు అడిగిన రేట్ నేను ఇవ్వకపోతే నా తప్పు. నీ దగ్గర మనుషులను పెట్టుకోలేదంటే ఇప్పుడు మనకు ఫెడరేషన్ ఛాంబర్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నీ మనిషిని పెట్టుకుంటా, అంతవరకు కూడా కరెక్టే. కానీ ఎంతమందిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి నువ్వు చెప్పకూడదు. నాకు నీ యూనియన్లో నాకు పలానా మనిషి కావాలంటే ఆ మనిషిని ఇవ్వగలిగితే ఇవ్వాలి, లేదు ఈరోజు ఖాళీ లేడంటే రేపు ఇస్తాను, అంతవరకు నీకు హక్కు ఉంది. అందుకని వాడిని ఇవ్వను, ఇంకొకళ్ళని ఇస్తాను తీసుకో, నేను ఇచ్చిన వాళ్ళని తీసుకో, వాడు చెప్పినంత మందిని పెట్టుకో అనే హక్కు అయితే లేదు, కార్మికులకి లేదు. తప్పది. ఒక యూనియన్ ఉండేది ఏంటంటే వాళ్ళ హక్కులు కాపాడటానికి, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానికి కదా. వాళ్ళు కాదు కదా ఓనర్సు, వాళ్ళు ఓనర్స్ కాదు. వాళ్ళకి ఎక్కడన్నా పని చేసినప్పుడు వాళ్ళకి నష్టం వస్తే, ఇబ్బంది జరుగుతుందంటే వాళ్ళకి వీళ్ళు కాపాడటానికి వీళ్ళు ఉంటారు. ఇప్పుడు రెగ్యులర్ వీళ్ళు ఉంటారు, ఏది ఫ్యాక్టరీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మంత్లీ శాలరీ. సో వాళ్ళు రెగ్యులర్గా ఉంటుంది. మంత్లీ శాలరీ ఉంటే కూడా 2-3 యూనియన్లు ఉంటాయి అక్కడ. కొంతమంది ఫ్రీలాన్సింగ్ వాళ్ళు కూడా ఉంటారు ఉద్యోగం లేకుండా. మామూలుగా వాళ్ళకేంటి గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళ దీన్ని. ఈ యూనియన్లు ప్రొటెక్ట్ చేస్తాయి, యూనియన్ అగ్రిమెంట్ ప్రకారం ప్రొటెక్ట్ చేస్తాయి. యూనియన్ అగ్రిమెంట్ ప్రకారం ప్రొటెక్ట్ చేస్తుంది. యూనియన్ మెంబర్ కాని వాళ్ళని గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే మనకు కూడా అలాగే చేసుకోవాలి. సో శాలరీస్ విషయం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు ఏంటి అంటే ప్రొడ్యూసర్స్ అంది, మేము డైలీ పేమెంట్ చేస్తున్నాము, అలా చేయము ఇక నుంచి, ఈ షెడ్యూల్ నుంచి ఈ షెడ్యూల్ వరకు ఉంటుంది కాబట్టి దానికి పే చేస్తామని అంటున్నారు. మీ టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది? అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మా, బట్ 100% ఏ రోజు ఆ రోజు పే చేశారు, అదే కరెక్ట్ సిస్టమ్. మీ టైంలో అలానే పే చేశారు? నేను చేశాను, నేను సినిమాలు తీసేటప్పుడు ఏ రోజు ఆ రోజు పే చేశాను. సో ఇప్పుడున్న వాళ్ళు ఏ రోజు ఆ రోజే పే చేస్తే బాగుంటుంది అంటారు? ఎప్పుడేమి చేయాలి, ఎందుకు వర్కర్స్ సమయం, ఇప్పుడు ఇవాళ పెట్టినోడు రేపు రాడు, మళ్ళీ దానికోసం రావాలి అతను డబ్బులకి. ఇప్పుడు మీరు ఇవాళ వస్తారు, రేపు మీరు రాకపోవచ్చు, మీ డ్యూటీ మీద వేరే వాళ్ళు వస్తారు. ఇవాళ పేమెంట్కి నాకు ఇక్కడ దాకా రావాలి మీరు రేపు, నేను ఎక్కడ ఓకే ఇక్కడ దూరంగా ఉన్నాను, ఆ పేమెంట్ కోసం ఎంత దూరం వచ్చి డబ్బులు అడుగుతారా? నేను మీ ఇంటికి వచ్చేవాను, మీకు చిన్న పేమెంట్ ఇస్తానికి రాను. సో దట్ ఈస్ నాట్ రైట్. ఎవరి దానికి ఏ రోజు ఆ రోజు ఇచ్చేయాలి, ఇస్తే గొడవ కూడా ఉండదు కదా. సో ఇప్పుడు మీరు అన్నట్లు స్టాండర్డ్ ఆఫ్ సినిమా పెరిగింది, ఎక్స్పెండిచర్ పెరిగింది, హీరోల రెమ్యూనరేషన్ అమాంతం పెరిగిపోయింది. అది తగ్గించండి అని చెప్పలేరు, అలా అని హీరోలు తగ్గడం లేదు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దానిపైన? అంటే వాళ్ళకి డిమాండ్ ఉందనే కదా మనం పెట్టుకుంటున్నాం, మనం పెంచుతున్నాం, వాళ్ళేం పెంచట్లేదు. నాకు ఇంత ఇవ్వండి ఎవరు నాకు తెలిసి అడగరు. మేమే బాబు నువ్వు ఇంత తీసుకో బాబు, ఆ బాబు ఎక్కువ తీసుకున్నాడు బాబు, ఆ బాబు కంటే ఈ బాబు ఎక్కువ తీసుకోవాలి బాబు అనేది మనం. సో బాబుల్ని తయారు చేస్తుంది మనం, బాబుల్ని పెంచుతుంది మనం. సో తప్పు మన దగ్గర ఉంది కానీ వాళ్ళ దగ్గరే ఉంది పాపం, తప్పేం లేదు. డిమాండ్ ఉంది కాబట్టి ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారమ్మా? దగ్గర మన దగ్గర 100 మంది హీరోలు ఉన్నారు, 20-30 మందికి డబ్బులు అంత ఇస్తున్నాం, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లా? సో అది ఏం కరెక్ట్గా. బట్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ స్టాఫ్ అని చెప్పి ఇవన్నీ చాలా ఎక్కువ అవుతుంది, అది తగ్గించాలి, అది అడగాలి. అది నిన్న మీటింగ్లో వాళ్ళు అది అడగలేదే. ఇప్పుడు మంచి ఫెడరేషన్ మీద మాట్లాడుతున్నారు, ఈ పర్సనల్ స్టాఫ్లను అడగండి. వాళ్ళు రెమ్యునరేషన్ అడగటానికి మనకు హక్కు లేదు కాబట్టి అడగం. బట్ పర్సనల్ స్టాఫ్ని జనం ఎంతమంది ఉంటున్నారు సెట్లో, ఎందుకు ఉంటున్నారు వాళ్ళంతా, అది బాగా ఇబ్బంది. ఇప్పుడు హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్ కాకుండా హీరోతో పాటు ఉండే ఒక టీం మొత్తానికి కూడా ప్రొడ్యూసరే డైరెక్ట్ గా పే చేయాలి. ఇవ్వాలిగా. అచ్చా, హీరో ఇవ్వరు, ఎందుకు ఇస్తారు? వాళ్ళకేం పెట్టింది? 1,00,000-2 లక్షలు అవుతున్నారు ఒక్కొక్కరికి, ఒక్కొక్క హీరో తాలూకు స్టాఫ్కి, హీరోకి కానీ హీరోయిన్కి కానీ 50,000 నుంచి ₹1,00,000 దాకా వెళ్తా ఉంటాం. అది మనమే పే చేయాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంతా వాళ్ళ పాకెట్ నుంచి అంతంత స్పెండ్ చేస్తున్నారు, కానీ కంటెంట్ జనాల్లోకి వెళ్ళడం లేదు అన్నది అందరికీ. కంటెంట్ మీద ఎక్కడ పెడతాం? డబ్బులు అనేది దీనికే పోతున్నాయి కదా. ఇక 400-500 మందికి పే చేసేస్తున్నాం కదా మొత్తం అంతా, అవసరం ఉన్నా లేకపోయినా పే చేస్తున్నాం. అసలు ఒక సినిమా తీయడానికి ఒక సెట్లో ఒక
మిడ్ రేంజ్ మూవీ తీయడానికి ఎంతమంది అవసరం అవుతారు సార్ యూనియన్? 25-30 మంది ఉంటే చాలు. 25-30 మందితో సినిమా తీసేయచ్చు, ఇంతమంది అవసరం లేదు. అవసరం లేదు. యూనియన్ వాళ్ళకి ఆ విషయం తెలిసే ఎందుకు ఉంటుంది. తెలియదు? ఫారెన్ వెళ్ళినప్పుడు అంతమంది కంటే తక్కువ మంది వెళ్తున్నాగా, చేస్తున్నాగా ఇదే సినిమాలు. ఇప్పుడు వింటలేదు కానీ ఇళ్ళు మొన్నటిదాకా చేసాం మా సినిమాల్లోనే ఫారెన్లో. అంతెందుకు, మేము అంతకుముందు మేము సినిమాలు తీసినప్పుడు అంతమందితోనే చేసాంగా. 20-30 మెంబర్స్ అయిపోయింది మూవీ. అయితే ఇప్పుడు కూడా ఈ మహా అయితే ఇంకొక 5-10 మెంబర్స్ 5-10 పెరుగుతారు, దాని ఏమైనా పెరగచ్చు. ఇంత వందల మంది అయితే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సినిమా అనే అండర్ ట్రీ కింద ఉంటే ఇటువైపు ప్రొడ్యూసర్స్, ఇటువైపు యాక్టర్స్, ఇటువైపు కార్మికులు, ఇటువైపు ఆడియన్స్, 4 పిల్లర్స్. ఈ నలుగురిలో మీరు ఎవరి సైడ్ ఉంటారు? ఆబ్వియస్లీ మీరు ఒక రౌండ్ సర్కిల్, మీరు అందరిలో వస్తారు. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఎవరికి మీ మద్దతు ఉంటుంది? ఎవరికి మద్దతు లేదమ్మా, అందరం ఎక్స్పెక్ట్ చేయబడుతున్నాం. ప్రొడ్యూసర్ ఇబ్బందులకు ప్రొడ్యూసర్ ఉన్నాయి, కార్మికుడి ఇబ్బంది కార్మికుడికి ఉంది, ప్రేక్షకుడి ఇబ్బంది ప్రేక్షకుడికి ఉంది, ఆర్టిస్ట్ ఇబ్బంది ఆర్టిస్ట్కి ఉంది. కంపేర్గా చేస్తే ఆర్టిస్ట్కి కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ అంటే కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు ఈ 4 చోట్ల కంఫర్టబుల్గానే ఉందమ్మా. డబ్బులున్న ప్రేక్షకుడు సినిమా టికెట్ ఇష్యూ కాదు, పాప్కార్న్ ఇష్యూ కాదు. డబ్బులున్న కార్మికుల్లో ఒక రేంజ్ కార్మికులు, వాళ్ళకి ఏం జరిగినా ఇబ్బంది లేదు, స్ట్రైక్ జరిగినా ఇబ్బంది లేదు, జరగకపోయినా ఇబ్బంది లేదు, పని ఉన్నా లేదు, ఆల్రెడీ సంపాదించుకుని హ్యాపీగా ఉన్నారు. అలాగే ప్రొడ్యూసర్లు బయట నుంచి కోట్లు తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎంతైనా చేస్తారు, వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా తెలియదు, వాళ్ళకి అవసరం లేదు. ఇది ఒక సైడ్ బిజినెస్, ప్రొఫెషనల్గా చేస్తున్నారు, వాళ్ళు కార్పొరేట్ స్టైల్లో చేస్తున్నారు. దే విల్ మేక్ మనీ బై హుక్ ఆర్ క్రుక్. ఎంత ఎక్కువ ఇచ్చినా డబ్బులు వస్తాయి. కాబట్టి 5 ఏళ్లలో ఆఫ్టర్ కరోనా మీరు చూడండి ఇవన్నీ పెరిగినాయి. మీరు చెప్తున్న ఈ పెరుగుదలన్నీ ఆఫ్టర్ కరోనా వచ్చింది. కరోనాకు ముందు ఇంత దుర్మార్గం లేదు. దుర్మార్గం అంతా కరోనా తర్వాత వచ్చింది. కరోనా తర్వాత అంతా మారిపోతుంది అన్నారు. ఈ పాన్ ఇండియా పిచ్చులన్నీ బట్టేసి మొత్తానికి జనాన్ని మన భస్మాసు రాష్ట్రంలాగా మన్నెత్తిన మనం పెట్టుకుని ఎవరినో బ్లేమ్ చేస్తున్నాం. వాళ్ళ డైరెక్ట్గా మనం చెప్పలేము ఇదే అని చెప్పకుండా ఈ కార్మికుల మీద తోస్తున్నాం. ఈ కార్మికుల మీద తోస్తున్న కార్మికుల్లో సగం మంది ఎక్కడి నుంచి వస్తున్నారు నీకు? వీళ్ళు చెప్పట్లా, ఎవరో చెప్తున్నారు. ఆ చెప్తున్నారు ఎవరో చెప్పమంటే వీళ్ళు చెప్పరు బయటికి గట్టిగా. మీరు చెప్పట్లేదు, నేను చెప్పేసా ముందే. నేను ముందే చెప్పా కదా, నేను చెప్పట్లేదు. నాకేం పట్టిన భయం, నేను తీయట్లేదు, తీసినా నాకు ప్రాబ్లం లేదు. నాకు ఇష్టమైన పెట్టుకున్నాక ఐ షుడ్ నాట్ గ్రంబుల్ అమ్మా. నేను మీ అసిస్టెంట్లు 10 మంది తెస్తాన్నారు, నేను ఓకే అన్నాను, ముందు మాట్లాడుకో. నేను ఇవ్వనండి, నేను ఇష్టమైతే చేయండి, నేను మానేస్తానండి అంటానికి నాకు ధైర్యం లేదు. ఎందుకంటే మీకు మార్కెట్ ఉంది. మీ పేరు చెప్తే ఓటీటీ వాడు కొంటాడు, మీ పేరు చెప్తే థియేటర్కి జనం వస్తారు, మీ పేరు చెప్తే థియేటర్ వస్తుంది, డిస్ట్రిబ్యూటర్లు వస్తారు. అందుకని నేను మిమ్మల్ని ఏం అన్నాం. ఇప్పుడు నేను వచ్చి మీ 10 మందికి మీకు ఇచ్చే డబ్బులు కాకుండా, మీ 10 మందికి ఇచ్చే డబ్బులు కాకుండా, మీ పై ఖర్చులు కాకుండా నా వర్కర్స్ ఖర్చుల మీద మాట్లాడుతున్నాం. ఓకే, సో అసలు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఈ కన్క్లూజన్ ఎలా ఉండబోతుంది సార్? ఏం లేదు, రేట్లు పెంచుతారు, తప్పదు ఎప్పుడైనా ఎందుకంటే వాళ్ళు లేకపోతే పని చేయలేం కదా. ఇప్పుడు మనకు ఏదో కొంతమంది వాళ్ళకి స్కిల్ లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. వాట్ ఎవర్ స్కిల్ దే హ్యావ్ ఆ మాత్రం స్కిల్ అన్నా కావాలి మనకి. సో వాళ్ళతోనే సినిమా తీసుకోవాలి, వాళ్ళు లేకుండా సినిమా చేయలేము మనం. ఇప్పుడు నిజంగా వాళ్ళు లేకుండా చేస్తే ఈ 10 రోజులు షూటింగ్ ఎందుకు ఆగిందమ్మా? వాళ్ళకి స్కిల్ లేదు, ఫెడరేషన్ వాళ్ళంతా వేస్ట్, తీసేద్దాం కొంచెంసేపు. నువ్వు ప్రొడ్యూసర్ ఈజ్ ది గాడ్, సినిమా తీయొచ్చు కదా, మరి ఎందుకు తీలా? మొన్న ఎస్కే అని అంటున్నారు సార్, మాకు సినిమాలకి మేము ఇంత పే చేస్తాము, ఒక 50-40, మీరు 30 అడుగుతున్నారు కదా, మేము 50 పెంచేస్తాం, కానీ మాకు జనాలు థియేటర్స్కి రావడం లేదు, మాకు ఆ అష్యూరెన్స్ ఎట్లా వస్తుంది, మమ్మల్ని బతకనియండి అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు. అది జనాలు తీసుకురావడం వీళ్ళ డ్యూటీ కాదు కదా. అవును, సినిమా మంచి సినిమా తీయటం నీ డ్యూటీ, సక్సెస్ఫుల్ సినిమా తీయటం నీ డ్యూటీ. ఆయనే బేబీ తీశాడు కదా, అద్భుతంగా సినిమా తీశాడు కదా, ఇరగబాదింది కదా. మరి బేబీకి ఈ ఖర్చులన్నీ ఇచ్చినాయే కదా, మరి బేబీకి అన్నీ ఇస్తేనే కదా వచ్చింది ప్రాఫిట్. సో అది చేసినాకే కదా ఆయనకి కష్టాలు తెలిసింది. ఈ కష్టాలు తెలిసినాక అవన్నీ తగ్గించుకోవాల్సింది. నెక్స్ట్ సినిమాకి అన్నీ తగ్గించుకోవాలి కదా. ఇమీడియట్గా 3 సినిమాలు చేస్తున్నారు కదా ఆయన. సార్ ఫైనల్ వన్ సార్, ఇప్పుడు తెలంగాణ పరంగా గద్దర్ అవార్డ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఇచ్చేశారు. మరి ఏపీ పరంగా నంది అవార్డ్స్ ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉందా? నిన్న వెళ్ళారు కదా, మా కమిటీ వాళ్ళంతా వెళ్ళారు కదా, అడిగారట, ఇస్తాం చేస్తాం అన్నారు అంటాడు. ఓకే, కనుక్కున్నారా సార్?
నిన్న వెళ్ళారు, నిన్న కలిశారు కదా మన అవును, మన ఆంధ్ర గవర్నమెంట్ producers, వెళ్ళి అవును, కలిశారు, కందులు పెద్ద దుర్గేష్. ప్రొడ్యూసర్లు అందరూ వెళ్ళారు కదా. వీటి Chamber గురించి కూడా కాదు అని చెప్పేసి అని అన్నారు. వీటి గురించి కాదు మేము మాట్లాడేది వేరు, అవును, మర్యాద అక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఇక్కడ రేట్లు కూడా ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళు పెంచుతారు ఏంటి రేట్లు. చిల్ సార్, అసలు ఎంత చిల్ కాన్వర్సేషన్ నడుస్తుందంటే. సో సరే సార్, ఇప్పటి వరకు మూవీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కరెంట్ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి సార్? నేను అన్ని బాగానే ఉన్నాయి, ఈ మధ్య చూస్తున్న సినిమాలన్నీ బాగున్నాయి. నరసింహ బాగుంది నాకు, మొన్న చాలా చూసింది నచ్చింది. చాలా బాగుంది. టెక్నికల్ గా ఎక్కువ జరిగింది కదా సార్, అంటే యానిమేటెడ్ కానీ తర్వాత CG వర్క్ యానిమేషన్ అంటే పిల్లలకి ఎట్లా కావాలి. ఇప్పుడు మన భక్త ప్రహ్లాద మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ప్రహ్లాదే. ప్రహ్లాదుడు ఈయన ఎందుకు వెళ్ళడు అందులో లేడని పద్యం పాడగానే కొడితే బయటకు వస్తాడు, అంటాడు, చించేస్తాడు, అయిపోయింది సినిమా. ఈయన అక్కడి నుంచి ఒక 15 నిమిషాలు ఆడుకున్నాడు సినిమా. ఆ గాడ్ జిల్లా టైప్లో, గాడ్ జిల్లా వర్సెస్ డ్రాగన్ ఇవన్నీ పెట్టుకొని ఆ ఫీల్ తెచ్చాడు. ఇంగ్లీష్ సినిమాలో ఫీలింగ్ తెచ్చేసరికి మనకి ఎంటర్టైనింగ్ ఉంది. అక్కడికి భక్తి బాగా తీసుకెళ్ళిపోయినాక దేవుడు మనకి ఏం చేసినా బాగుంటుంది. నీడు విలను, ఈ విలన్ని దేవుడు చంపాలి కంపల్సరీ, దేవుడు ఏం చేసినా అందంగానే ఉంటుంది. ముద్దు వచ్చింది, చూడబుద్ధి వేసింది, చూసి విరగబడి చూస్తున్నారు. ఓకే, మీ నుంచి మూవీస్ చాలా మిస్ అవుతున్నాం సార్, ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా ఏంటి? తీస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నిన్న కష్టాలు చెప్పారు కదా మా పిల్లలు, ఆ కష్టాలు మాకు ఉంటాయి కదా. వాటిని అధిగమించి సినిమా చేయాలంటే కష్టం, చూడాలి మరి. మీ కష్టం ఏంటి సార్, ఫ్యామిలీ మొత్తం ఎన్నో ఇయర్స్ గా ఇండస్ట్రీలో ఉంటున్నారు, యు నో టు డీల్. అంతేం ఉండదు, ఉంటుంది ప్రాబ్లం, ఎవడి ప్రాబ్లం పీత కష్టం పీత, సీత కష్టం సీతని. ఇప్పుడు నీకేంటమ్మా తక్కువ, వీళ్ళు సినిమా హీరోయిన్ అయిపోయింటే అవుతావు నువ్వు? మీ ఫ్యామిలీ అంతా ఉంది కదా, హీరోయిన్ అయిపోయింటే ఒప్పుకుంటా అవుతుందా? అట్లాగే నీ కష్టం నీది, నా కష్టం నాది. ఓకే, కానీ మూవీ ఆలోచన అయితే ఉంది, రాబోతున్నాయి, పెద్దగానే ప్లాన్ చేస్తున్నాయి, పెద్ద హీరోలతో కాదు. ఏదో సినిమా నేను ఎప్పుడు తీయలేదా పెద్ద హీరోలతో, నాకు ఏదో వచ్చిన సినిమాలు నేను చేసుకుంటా. మీ మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటి, పెద్ద యాక్టర్సా కంటెంటా? కంటెంట్ అయినా నేను ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ కంటెంట్తోనే సినిమాలు తీశాను. నేను ఆడినా ఫ్లాప్ అయినా నా ఇష్టం వచ్చిన కంటెంట్తో నేను సినిమాలు తీశాను. ప్రాబ్లం అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, అవగాహన, అనుభవం ఉంటే ఇలా ఉంటుంది రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ టు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మనకి ఎన్నో ఇన్పుట్స్ కూడా ఇచ్చారు.